మాటకు మాట చందమామ కథ. పూర్వము ఒకప్పుడు తంజావూరు రాజ్యాన్ని రఘునాథరాయలు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు సంగీతం అంటే మహాప్రీతి. అంచేత ఎక్కడెక్కడ సంగీత విద్వాంసుల్ని రప్పించి గాన సభలు చేయించి గొప్ప గొప్ప బహుమానాలతో సత్కరించడమే కాక వాళ్ళందరితోనూ మీరు నా ఆస్థాన విద్వాంసులుగా ఇక్కడే ఉండిపోండి, మడులు మాన్యాలు అగ్రహారాలు ఇస్తాను అని చెప్పేవాడు. అలానే వారు అక్కడే ఆస్థాన విద్వాంసులుగా స్థిరపడిపోతూ వచ్చారు. ఆస్థానంలోని అందరూ గొప్ప విద్వాంసులే అయినా అందరిలోకి మొదట చెప్పవలసిన గాయకురాలు కామాక్షి. కామాక్షి కంఠం ఎత్తితే ఏడ్చే పిల్లలు ఊరుకుంటారు. మేసే పశువులు మేత మానేసి నిలబడిపోతాయి. పుట్టలో ఉన్న పాములు చక్కా వచ్చి పడగలెత్తి నాట్యం చేస్తాయి. కామాక్షి పాట అంత గొప్ప పాట. అటువంటి విద్వాంసురాలు తన ఆస్థానంలో ఉండటం రఘునాథరాయలకు చాలా గర్వంగా ఉండేది. ఆయన ఆమెకు మధురవాణి అని, వసంత కోకిల అని బిరుదులెన్నో ఇచ్చాడు. కానుకలు మాన్యాలు మాట లెక్కేలేదు. కామాక్షి గొప్ప గాయకురాలే కాని అందగత్తె మాత్రం కాదు. అందం లేకపోవటమే కాదు, కురూపే అని చెప్పాలి. అయితేనేం, ఆవిడ సంగీతం వినటానికి వచ్చిన వాళ్ళు గాన మాధుర్యంలో పరవశులు అయిపోవడమే కాని ఆవిడ అందం ఊసి వాళ్ళకెందుకు? ఇలా ఉండగా ఒకసారి రాయలవారి మిత్రుడైన హైదరాబాద్ నవాబు సపరివారంగా చూడవస్తున్నట్లు కబురు వచ్చింది. రాయలవారు బ్రహ్మానందభరితులైపోయారు. అపురూపములైన వినోదాలు అవి జరిపించడానికి ఏర్పాటు చేశారు. నగరము రాజసభ అద్భుతంగా అలంకరించబడినాయి. నవాబు నగరముఖానికి వేయించేయడంతోనే రాయలవారు సపరివారంగా ఎదురువెళ్లి స్వాగతం ఇచ్చి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో జరిగిన పాట కచేరీలో కామాక్షి మహాజోరుగా పాడేసింది. అచ్చా అచ్చా అంటూ నవాబు మరీ మెచ్చుకుని స్వయంగా లేచి వెళ్లి తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి కామాక్షికి బహుమతి చేశాడు. నవాబు గారికి ఎడంకాలు కొంచెం సొట్ట కావడం చేత ఆయన సభలో కుంటుతూ నడవలసి వచ్చింది. అది గమనించిన సభ్యులంతా ఇంత గొప్ప నవాబుకి ఈ కాలికుంటి ఏమిటో పాపం అని లోపల సానుభూతి కనబరిచారు. అయితే ఆ సానుభూతి అంతా మరుక్షణంలోనే మారిపోయింది. తప్పంతా నవాబుదే. ఆ ముత్యాలహారం కామాక్షికి ఇచ్చినవాడు చక్కా వస్తే తీరిపోను. అలా రాక ఏదో తెలివిగా మాట్లాడాలనుకుని కామాక్షిని అవమానం చేశాడు అన్నారు. ఆమె అందమైనది కాదని అందరికీ తెలిసిన సంగతే. నవాబు ఆమె దగ్గరగా వెళ్లేటప్పటికీ కామాక్షి కురూపితనం స్పష్టంగా కనబడింది. నవాబు నవ్వుతూ, కామాక్షి, మీకు ఈ సరస్వతీ సాన గుడ్డిదటే అని చలోక్తి విసిరాడు. ఏం ప్రభు, సరస్వతీదేవి గుడ్డిదని సెలవిస్తున్నారే అని అడిగింది. అందుకు నవాబు, ఏమ్యా, ఎంత గుడ్డిది కాకపోతే నీ వంటి కురీపుని ఎట్లా ఆశ్రయిస్తాదటే? నీ ముఖం చూస్తే డూకు వస్తాది కాదు, అటువంటి ముఖం నీది. అయినా సరస్వతి నీకు ఈ చేత భలే బాగా పాడిస్తాది అన్నాడు. కామాక్షికి నవాబు గారి హాస్యం అర్థమైంది. విద్యల సరస్వతి ఉత్త అందురాలు కనుకని నీవు ఇంత కురూపు అని తెలుసుకోలేక నిన్ను ఆశ్రయించి నీ చేత ఇంత గొప్పగా పాడిస్తోంది అని ఆయన ఉద్దేశం. ఆ మాటలో కామాక్షి, నువ్వు చాలా బాగా పాడగలవు అన్న మెప్పు ఉంది, నువ్వు కురూపు విసుమా అన్న దెప్పు ఉంది. మెచ్చుకుంటే సంతోషిస్తారు కానీ ఎవరైనా టొంపు పొడిచి మాట్లాడితే ఊరుకుంటారు. తమ అభిమాన గాయకిని అలా అవమానం చేశారు నవాబు గారని సభలో అందరికీ కోపం వచ్చింది కానీ ఏం చేయగలరు? మరొకడునా? హైదరాబాదా నవాబాయిరి, కోట్ల కొలది కాసులు ఖజానాలో మూలుగుతున్న ప్రభువు. అంచేత కోపమంతా దిగమింగుకున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు. కాని కామాక్షి మాత్రం ఊరుకోలేదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా నవాబుకు సమాధానం చెప్పింది. అందమంటే లేదు కాని గడుసుదనము తెలివితేటలు ఏమంత తక్కువ కామాక్షికి? ప్రభు, ఒక్క సరస్వతీదేవి మాత్రమే గుడ్డిది కాదు, ఆవిడ అత్తగారైన లక్ష్మీదేవి కూడా గుడ్డిదే అన్నది. ఏమిటి, లక్ష్మీదేవి కూడా గుడ్డిది అని ఉగ్రుడైనాడు నవాబు. చిత్తం ప్రభు, కాకపోతే తమ వంటి కుంటివారిని ఆశ్రయించి ఇంతటి గొప్ప ఐశ్వర్యం ఇవ్వటమేమిటి? గుడ్డిది కనుకనే ప్రభువుల కుంటికాలు ఆమె గమనించలేకపోయింది అన్నది నిర్భయంగా. ఈ ఎత్తుపొడుపుకి నవాబుకు ఎక్కడ లేని రోషం వచ్చింది. అయితే తప్పంతా తనదే కనుక నోరెత్తలేకపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.